మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. మెడికల్ కాలేజీని 160 బెడ్ల హాస్పిటల్ని ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. మొదటి బ్యాచ్గా 50 మంది అడ్మిషన్ కూడా అయింది. రాబోయే కొద్ది రోజుల్లో క్లాసులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. వారందరికీ కొత్త బ్యాచ్ మెడికోస్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కొత్త కాలేజ్ ఉందో ఈ కొత్త కాలేజీకి కావలసిన అన్ని ఫ్యాకల్టీస్, అన్ని ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం ఇవ్వటానికి ఉంది. మాటలతో కాకుండా చేతలతో ప్రతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలతో పాటు సందర్భాన్ని బట్టి ఇవ్వని హామీలను కూడా చేసే దిశగా మన ప్రభుత్వం ఈనాడు ప్రయాణం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ ప్రాంతము పాత వరంగల్ జిల్లా, ఇలా ములుగుకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, నర్సంపేటకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇలా 8 మెడికల్ కాలేజ్ వచ్చినాయి. కానీ వరంగల్ హబ్బుగా ఉండాలి, వరంగల్ హెల్త్ యాక్టివిటీకి హబ్బుగా ఉండాలి. ఆ దిశగా రాబోయే 6 నెలలు 9 నెలలు ఏ సెంటర్లు, ఏ డిపార్ట్మెంట్లు కావాలో ఆ డిపార్ట్మెంట్లను అన్నిటిని కూడా మంజూరు చేసి, ఎక్కడ కూడా డాక్టర్ల కొరత లేదు, వైద్య సిబ్బంది కొరత ఉన్నదని కంప్లైంట్ రాకూడదు. ఒక పేషెంట్ మాకు బరువు కాదు, మా క్లయింటు, మా కస్టమరు, మా దేవుడుగా మేము భావించాలి. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు, సామాన్యుడు వచ్చిండు, హాస్పిటల్కి వచ్చిండు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిండు. ఆ సామాన్యుని గౌరవిస్తూ ట్రీట్మెంట్ చేసి సంపూర్ణంగా నమ్మకం కల్పించి పంపాలి. ఆ బాధ్యత ప్రభుత్వాన్ని, ఆ బాధ్యత ఆ సూపరింటెండెంట్ది, ఆ బాధ్యత ఆ హాస్పిటల్ అందరు డాక్టర్లది. ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది. దానికి తోడు సి సెక్షన్స్ తగ్గించాలి. 10 సంవత్సరాలు అయింది, మనం పేపర్ ఈ మధ్యలో చదివినాము. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించిండు, మేము 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మిస్తున్నాము అని చెప్పేసి. ఉస్మానియా హాస్పిటల్ అంటే సుమారు 60-70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా హాస్పిటల్, దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మేము 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా కొత్త హాస్పిటల్ గోషామైల్ స్టేడియంలో 30 ఎకరాలలో నిర్మించబోతున్నాము అని చెప్పేసి. ఇదే జూడా డాక్టర్స్ స్ట్రైక్ చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి, అయ్యా మీ డిమాండ్స్ ఏమున్నాయి, మీ ఇబ్బందులు ఏమున్నాయి, ప్రభుత్వం మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, మీరు చెప్పండి అంటే, సార్ మేము 30 ఏళ్ళ నుంచి అడుగుతున్నాము, మాకు ఒక హాస్టల్ బిల్డింగ్ కావాలి ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, మాకు హాస్టల్ బిల్డింగ్ కావాలి గాంధీ మెడికల్ కాలేజ్కు అంటే పట్టించుకునే నాదుడు లేడు. మన 205 కోట్ల రూపాయలతోటి హాస్టల్ బిల్డింగ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్కు, గాంధీ మెడికల్ కాలేజ్కు మంజూరు చేసినాము, శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా మీకు సగౌరవంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ బాధ్యత ఏంటి అంటే, మెడికల్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాదు, ప్రభుత్వ మెడికల్ కళాశాల. క్వాలిటీ ఎడ్యుకేషన్ కల్పించాలి. ప్రతి కుటుంబంలో వైద్యం తెలిసి ఉండాలి. ప్రతి గ్రామంలో కనీసం 10-20 మంది నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్ బయటికి రావాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, రేపొద్దున ఆచరిస్తుంది. ఈరోజు మీరు రిక్రూట్మెంట్ 4000 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రతి ఒక్కరు నియమించుకుంటూ పోతూనే ఉన్నాము. రాబోయే కాలంలో కూడా ఎక్కడ ఏ హాస్పిటల్లో కూడా సిబ్బంది కొరత ఉన్నదని కంప్లైంట్ ప్రభుత్వానికి రాకూడదు. సో మాకు దక్షిణ తెలంగాణ కానీ, ఉత్తర తెలంగాణనే కానీ, పశ్చిమ తెలంగాణనే కానీ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో సూపర్ స్పెషాలిటీ స్థాయిలో ఒక 1500 పడకల హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రామా సెంటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన గంట గోల్డెన్ అవర్ అంటారు, ఆ గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ జరగాలి. అలాంటి ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాము. వరంగల్కి ఇంకోటి కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము. సుమారు 25-30 కోట్ల రూపాయలతోటి వరంగల్కు క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము.
ఒక క్యాన్సర్ హబ్ ఇది ఎంఎన్జే హబ్, దాని కింద వరంగలే కానీ, రిమ్సే కానీ, లేదా సంగారెడ్డియే కానీ, నిజామాబాదే కానీ, ఇటు 4-5 క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఉండాలి. ఈ రకంగా ప్రభుత్వానికి ఆలోచనలు ఉన్నాయి. రాత్రి అయ్యే పనులు కావు, కానీ ఒక దార్శనికత్వం ఉండాలి, ఓ ఆలోచన శక్తి ఉండాలి, ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి. అబద్ధాలు కాదు, మాటకారులు చాలా మాట్లాడతారు కానీ మీడియాకే పరిమితం అవుతారు, ట్విట్టర్లకే పరిమితం అవుతారు, ఇన్స్టాగ్రామ్లకే పరిమితం అవుతారు. కానీ ఒక్కటే ప్రశ్న, మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏ ఒక్కరోజు ఆరోగ్యశ్రీలో ఒక కొత్త ప్రొసీజర్ తీసుకురాలేదు, రేట్లు మీరు పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం రంగానే 6 మాసాలు 4 మాసాల రేట్లు పెంచిన, ప్రొసీజర్లు పెంచినవే. ఈ ఆరోగ్యశ్రీ సంబంధం ఎవరికి సంబంధించింది? ఇది పేదవానికి సంబంధించింది. మీ అందరితోటి కూడా ఒకటి మళ్ళీ మాధవని ఆహ్వానిస్తే మా రాధారెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ నర్సంపేటకు వచ్చి నర్సింగ్ కాలేజ్కు ఫౌండేషన్, కొత్త మెడికల్ కాలేజ్కు ఫౌండేషన్, ఆ తర్వాత వరంగల్లో ఖచ్చితంగా ఐబిఎఫ్ సెంటరు, ట్రామా సెంటరు, ఇలా 2-3 కేంద్రాలు మళ్ళీ మన ప్రజలు, మన సామాన్య ప్రజలు రాజధానికి పోకుండా నాకు అన్ని సౌకర్యాలు ఇక్కడనే ఉన్నాయి, నాకు అందుతున్నాయి, నేను ఇక్కడనే ఉంటాను. అదే రకంగా మా సిబ్బంది కూడా చెప్తున్నాం మేము, యూ షుడ్ ఓన్ యువర్ పేషెంట్, ఈజ్ యువర్ కస్టమర్, ఈజ్ యువర్ క్లయింట్. నీ క్లయింట్, నీ కస్టమర్ బాగుంటేనే నువ్వు బాగుంటావు. ఈ దవాఖానా నాది అనేది నువ్వు ఓన్ చేసుకోవాలి, నిన్ను ఆ పేషెంట్ ఓన్ చేసుకోవాలి, ఆ పేషెంట్ని మనం ఓన్ చేసుకోవాలి. అప్పుడే వైద్య రంగం ఆ పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కానీ మరొకసారి మా మానవులకు ఇది అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుమారు 8 నెలలు పట్టింది ఈ నా 8 మెడికల్ కళాశాలలు మంజూరు చేయాలంటే ఆలోచన చేస్తున్నాము. హాస్పిటల్ ఉన్నదా? హాస్పిటల్ లేకపోయి. ఎన్ని బెడ్ల హాస్పిటల్ ఉన్నది? 30 బెడ్ల హాస్పిటల్ ఉన్నది. హాస్పిటల్కు మరి కాలేజ్ బిల్డింగ్ ఉందా? కాలేజ్ బిల్డింగ్ లేకపోయి. ఎన్ఎంసీ ఏమంటున్నది? 50 సీట్ల ఇంటేక్ అంటే 220 పడకల హాస్పిటల్ కావాలి. మళ్ళీ హాస్పిటల్ అయితే హాస్టల్ బిల్డింగ్ ఎక్కడ? హాస్టల్ బిల్డింగ్ అయితే మళ్ళీ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడ అని చెప్పి ఈ సమస్యలను ఎదుర్కొని గాలికి జీవో ఇచ్చారు, కానీ ఇక్కడ బాధ్యత వహించలేదు. కానీ బాధ్యత వహించి మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 88 కొత్త కళాశాలలు తీసుకురావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వైద్య రంగంలో సామానికి ఖచ్చితంగా కళాశాల ఏదైతే భవనాన్ని మనం నిర్మాణం చేసుకునే కొరకు 183 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. ఏదైతే 6-7 కళాశాలని, ఏదైతే ఆసుపత్రుల్ని మంజూరు చేసిన దాంట్లో ఇది మన యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మన యొక్క జిల్లాలోనే, మన నియోజకవర్గంలో మరి ఏదైతే దామోదర్ రాజనరసింహ గారు పెద్దలు, మన మంత్రివర్యులు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, మన పూర్వ కలెక్టర్ గారు, ఇప్పుడున్న కలెక్టర్ గారు చాలా ప్రత్యేకమైన ఏదైతే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మనం ప్రారంభించుకునే అవకాశం కల్పించిన దాంట్లో వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఈ మెడికల్ కాలేజీ అంతా ఏర్పాటు చేసి, అంత తొందరగా ఏర్పాటు చేసినందుకు వారికి ఆఫీసర్లతో రోజు కనెక్ట్ అయ్యి, మంత్రివర్యులతో కనెక్ట్ అయ్యి చేసినందుకు మాధవరెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలేజీని ఈ చుట్టుపక్కల శుభ్రతగా ఉంచుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. శానిటరీ అనేది ముఖ్యం, శుభ్రత అనేది ముఖ్యం. వరంగల్ జిల్లాలో ములుగు, జనగామ, మహబూబాద్, నర్సంపేట్ 4 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ అయినాయి. కానీ మా మాధవన్న కృషి వల్ల మొట్టమొదటి ఇనాగరేషన్ నాకు తెలిసి నర్సంపేట నుంచి మొదలవడం ఇది చాలా సంతోషకరమైన విషయం. తర్వాత మా మహబూబాద్ కావాలని కోరుకుంటున్నాం అన్న, ఎందుకంటే అక్కడ 150 సీట్లు, ఇక్కడ 50 సీట్లే. కానీ మాధవన్న ఇంకా త్వరలో దీన్ని 150 మహబూబాద్తో పోటీ పడే విధంగా 250కి తీసుకెళ్తారనే నమ్మకం మాకుంది. మరి ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఒక మారుమూల ప్రాంతంలో ఒక మంచి మెడికల్ కాలేజ్ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తూ మరి నిరుపేదలకు వైద్యం అందించే దిశగా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మా చేతుల మీదుగా ఈ కార్యక్రమం
జరిపించడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా నా నమస్కారం. అదేవిధంగా గతంలో వైద్యాన్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఆ వెలుగులు నింపి మరి ఎంతో లక్షల మందికి ప్రాణదానం చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, మరి వారి స్ఫూర్తిని కొనసాగించడానికి మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైద్య విద్య మరి వీటిలలో వైద్యము విద్య అదేవిధంగా అభివృద్ధి సంక్షేమము ఈ నాలుగింటిని కూడా ప్రత్యేక దృష్టి తీసుకొని ఈరోజు మన ముందుకు 6 గ్యారంటీల రూపంలో వస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.